Hello guys, welcome to the channel Srikanth Surya. Today review of the movie మత్తు వదలరా పార్ట్ 2. పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాలంటే అంత అవసరం లేదు. పెద్దగా ఆలోచించి అంతేముండదు, ఈజీగా అర్థమైపోతుంది. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూడొచ్చు. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే నాకు నచ్చింది, బాగుంది. ఇంకా ప్లాట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆఫీసర్స్ అవుతారు కదా, సో ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంది, దొరుకుతుంది, మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఆ అమ్మాయికి ఏమైంది, తర్వాత ఏమైంది అనేది స్టోరీ. ఈ స్టోరీ చెప్పాలనుకున్నది కామెడీ వేలో. సో మనం లాజిక్స్ పెట్టుకొని చూస్తే నచ్చదు, లాజిక్స్ లేకుండా చూస్తే నచ్చుద్ది. ఈ సినిమాలో మెయిన్ హీరో వచ్చేసి సత్య కామెడీ టైమింగ్ కానీ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉండి చాలా అంటే చాలా బాగుంటాయి. సత్య అండ్ శ్రీసింహ కాంబినేషన్ బాగుంది, అంటే ఇద్దరికి బాగా కుదిరింది. పర్ఫార్మెన్స్ పరంగా ఇద్దరిది బాగుంది. కానీ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీకు సత్యనే గుర్తుంటాడు. అండ్ ఈ మూవీలో క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు. కోరిన కొడుక సీరియల్ ఉంది కదా, క్లైమాక్స్ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్టే చేయం, పిచ్చెక్కిపోతుంది నీకు. లాజిక్ లెస్ అనుకో, దానికి స్టోరీకి ఏం సంబంధం లేదనుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే డైరెక్టర్ రితేష్ రాణా డైరెక్షన్ చాలా బాగుంది. చాలా మేమ్ స్టఫ్ ఉంటుంది, కాకపోతే అది స్టోరీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది, అది నాకు బాగా నచ్చింది. మూవీలో బ్యాక్గ్రౌండ్ కొన్ని డీటెయిలింగ్ ఉంటుంది, చాలా బాగా అనిపించింది. అండ్ కామెడీగా ఉంటాయి. రితేష్ రాణా డైరెక్షన్ బ్రిలియంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎడిటింగ్. సినిమాలో కొన్ని మ్యాచ్ కట్స్ ఉంటాయి, చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ కొన్ని కట్స్ ట్రాన్సిషన్ విధానం మంచిగా అనిపించింది. కాలభైరవ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ మిగతా క్యాస్ట్ ఏ అబ్దుల్లా పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ రోహిణి గారు, సునీల్ గారు, వెన్నెల కిషోర్ చాలా మంది ఉన్నారు, అందరు బాగా చేస్తారు. సినిమాకి మంచిగా సెట్ అయినారు అందరూ. అండ్ దిస్ ఈజ్ మై రివ్యూ. సినిమా బాగుంది, సినిమాకి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జై హింద్.